హలో, ఎల్లో కలర్ ఇండిపెండెంట్ హౌస్ ముందు అపార్ట్మెంట్, వైట్ కలర్ గేట్ కనిపిస్తుందా? 4th ఫ్లోర్కి వచ్చేసి. అమ్మా, ఫుడ్ డెలివరీ వచ్చింది, కొంచెం కలెక్ట్ చేసుకొని తెచ్చిస్తావా? ఇంట్లో నేనుండి తింటే ప్రాబ్లం ఏంట్రా? ఇదిగోరా గడ్డి, మెక్కు. థ్యాంక్ యూ. అమ్మ, ఫ్రెండ్స్తో మూవీకి వెళ్తున్నా, డబ్బులు కావాలి. మొన్న బుధవారం వెళ్ళావు కదా, మళ్ళీ సినిమా ఏంటి? ఈరోజు ఫ్రైడే అమ్మా, కొత్త మూవీ రిలీజ్ అయింది. ఏమోరా, నీ ఎంటర్టైన్మెంట్కి మాత్రం హద్దులు లేకుండా పోతున్నాయి. ఇదిగో ఇక్కడ పెడుతున్నా, తీసుకో. థ్యాంక్స్ అమ్మా. అమ్మ, సినిమా యొక్క ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తా. ఒరేయ్, బయట అడ్డమైన గడ్డి తినకు, ఇంటికొచ్చి అన్నం తిను. అరే అరే, వెహికల్ వస్తుందిరా. కొట్ 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 కొట్. ఫ్యూచర్ గురించి ఏమైనా సీరియస్నెస్ ఉందారా నీకు? టూ మచ్ టైంపాస్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? ఎగ్జామ్స్ అయిపోయాయి, హాలిడేస్ కదా నాన్న. కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాం ప్రథమ్. నీ ఏజ్ పిల్లలు ఎంటర్టైన్మెంట్తో పాటు లైఫ్ గోల్స్, కెరీర్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఎలాగో స్టడీస్ పూర్తయిన తర్వాత నేను చేసేది అదే కదా నాన్న. అదే కదా నువ్వు చేస్తున్న తప్పు. స్టడీస్ పూర్తయితేనే కదా ఏం చేయాలనేది ఆలోచించేది. స్టడీస్ పూర్తయ్యాక జాబ్ చేయొచ్చులే అని ఇలా హాలిడేస్లో ఖాళీ టైంలో కూర్చొని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటూ, రిలీజ్ అయిన ప్రతి సినిమా చూస్తూ, ఏసీ రూమ్లో కూర్చొని మొబైల్లో గేమ్స్ ఆడుతూ, ఫ్రెండ్స్తో తిరుగుతూ నీ ఫ్యూచర్ని అయోమయం స్థితిలోకి నెట్టుకుంటున్నావు. ఇంకా చిన్నపిల్లోడు, వాడు మాత్రం ఏం చేస్తాడు? ఇప్పుడు పిల్లోడు అని వెనకేసుకొని వస్తే ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు వాణ్ణి? పెద్దవాడు అవుతున్నాడు, డబ్బు విలువ తెలుసుకోవాలి. ముందు ముందు వాడే తెలుసుకుంటాడులే. నో, ఈ రోజు నుంచే తెలుసుకోవాలి. ప్రథమ్, నువ్వేం చేస్తావో నాకు అనవసరం రా. ప్రతిరోజు 500 రూపాయలు సంపాదించాలి. 500? నేనెలా సంపాదిస్తాను? ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో డబ్బులు పే చేసి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఆలోచించాలి, ఆ డబ్బులు నీ పేరెంట్స్ ఎలా సంపాదిస్తున్నారు అని. 500 తీసుకెళ్లి సినిమాకి తగిలేసినప్పుడు ఆలోచించాలి, ఆ డబ్బులు మీ నాన్న ఎలా సంపాదించాడు అని. ఈ రోజు నుంచి నీ కాలేజ్ రీఓపెన్ అయ్యే వరకు నువ్వు ప్రతిరోజు 500 రూపాయలు సంపాదించుకుని తెస్తేనే ఈ ఇంట్లో నీకు అన్నం పెట్టేది. ఆ పిల్లోడి వల్ల ఏమవుతుంది? ఫస్ట్ డే కాబట్టి ఈరోజు లంచ్ ప్యాక్ చేసి ఇవ్వు. అరే, చెప్తే అర్థం అవట్లేదా? ఎక్కువ మాట్లాడితే ఆ లంచ్ బాక్స్ ఆప్షన్ కూడా ఇవ్వను. అమ్మ, ఏంటమ్మా నాన్న? నాన్నేదో 3 బాలే కన్నారురా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. సాయంత్రం వరకు 500 సంపాదిస్తే ఇవ్వాలంట, లేకపోతే నాన్న ఊరుకునేలా లేరమ్మా. నాతోరా. ఇదిగోరా, నాన్న సాయంత్రం వచ్చేలోపు నువ్వు సంపాదించానని చెప్పి నాన్నకిచ్చేసేయి. సూపర్ ఐడియా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఇలా ఎన్ని రోజులమ్మా? హాలిడేస్ మొత్తం సంపాదించమన్నారు కదా. నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఏదో మూడ్లో అలా అన్నారు కానీ కొడుకు కష్టపడుతుంటే ఏ తండ్రి చూడలేరు. 2 రోజుల్లో తన మూడు మారి నార్మల్ అయిపోతారులే. నాన్న, ఈరోజు నా సంపాదన
ప్రథమ్, గుర్తుంది కదా, సాయంత్రం వరకు 500. నాన్న, ఈరోజు నా సంపాదన. ప్రథమ్, గుర్తుంది కదా, సాయంత్రం వరకు 500. నాన్న, ఈరోజు నా సంపాదన. ప్రథమ్, గుర్తుంది కదా, సాయంత్రం వరకు 500 రూపీస్. ఇంక నీకు ఇవ్వడానికి నా దగ్గర డబ్బులు కూడా లేవురా. వెయిట్, అశోక్ మామని డబ్బులు తెచ్చమని అడుగుతా. లేదమ్మా, ఇలా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తాం? నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేనేదో ఒకటి చేసి డబ్బులు సంపాదించేస్తా. ఏం చేస్తావురా? ఎక్కడి నుంచి తెస్తావురా? డోంట్ వరీ అమ్మా, నువ్వు నాకు జస్ట్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇస్తే చాలు. స్వీట్ షాప్లకు స్వీట్ బాక్సెస్ సప్లై చేసే కంపెనీ. వర్కర్స్తోని బాక్సెస్ ఫోల్డ్ చేయించి క్వాలిటీ చెక్ చేసి కస్టమర్స్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఈ సూపర్వైజర్ జాబ్ కోసం మంత్లీ 15,000 శాలరీ. సీజన్ కాబట్టి హాలిడేస్ ఉండవు, సండేస్ కూడా రావాలి. ఓకే అయితే చెప్పు. నాకు ఓకే సార్, బట్ ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? మంత్లీ 15,000 అంటే డైలీ 500 కదా, సో నాకు ఎవ్రీడే పేమెంట్ కావాలి సార్. అలా కుదరదు సార్, ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్ సార్. ఓకే సరే, మొదలుపెట్టు.
ఈరోజు పని అయిపోయిందా? అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. రేపు సేమ్ టైం వస్తాను సార్. నానా, ఈరోజు నా సంపాదన ఏంటన్నా? నీకేమైనా పిచ్చా? రోజు నువ్వు చేస్తున్న పనేంటి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అసలేమైంది? పిల్లోడితో ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు? నీకు నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా కాసేపు వెయిట్ చెయ్యి. అన్నా, అవి నా డబ్బులన్నా. ప్రామిస్ అన్నా, నేను ఒక రోజంతా కష్టపడితే వచ్చిన సంపాదన అది. విండో నుంచి ఎగిరిపోతే వెతుక్కుంటూ వచ్చా. థ్యాంక్స్ అన్నా. ఎందుకు నాన్న 4-5 రోజుల నుంచి చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు? నా సంపాదన అంటే నీకు అంత చులకనకుందా? ముడ్డి తనది కానప్పుడు ఢిల్లీ వరకు డేకమ్మనాడనే సామెత గుర్తొచ్చింది. ఇన్ని రోజులు నా సంపాదన ఖర్చు పెడుతున్నప్పుడు నీకు రాని ఫీలింగు ఈరోజు నువ్వు సంపాదించిన దానికోసం వచ్చిందంటే ఇదిరా నీ అసలైన సంపాదన. వాడు పిల్లోడు ఏం చేయగలడని ఎప్పుడు ఎన్కేసుకుని వస్తుంటావు కదా. ఒక తల్లిగా నువ్వు కొడుకుపై చూపిస్తున్న ప్రేమలో న్యాయం ఉంది, కానీ అతి ప్రేమ గారాభం కొడుకు జీవితాన్ని అన్యాయం చేస్తుందని మర్చిపోతున్నావు. మీ ఇద్దరి మధ్యనున్న అండర్స్టాండింగ్ నాకు బాగా తెలుసు. వాడి బాధ చూడలేక నువ్వు వాడు డబ్బులు ఇస్తావని నేను ముందే పసిగట్టా. మొదటి రోజు వాడు నా చేతిలో పెట్టిన డబ్బుని నేను విండో నుంచి బయట పారేసినప్పుడు వాడంతగా టెన్షన్ తీసుకున్నప్పుడు అర్థమైంది అది వాడి సంపాదన కాదని. ఆ తర్వాత కూడా వరుసగా 3 రోజులు ఇదే రిపీట్ అయింది. కానీ ఈరోజు నేను విండో నుంచి డబ్బులు బయట విసిరినప్పుడు వాడు వెనుక ముందు ఆలోచించకుండా టెన్షన్ పడుతూ పరుగులు పెట్టాడు చూడు. ఆ పరుగు కన్ఫర్మ్ చేసింది అది వాడి అసలు సంపాదనని. మనిషి సొంత కష్టంతో సంపాదించినప్పుడే డబ్బు విలువ తెలుసుకుంటాడని ఈరోజు మళ్ళీ ప్రూవ్ అయింది. బాగా సంపాదించే పేరెంట్స్ పిల్లల్ని లోటు లేకుండా పెంచాలనుకుంటారు, కానీ అలా చేయటం వల్ల పిల్లలేం కోల్పోతున్నారో తెలుసుకోరు. డబ్బు ఖర్చు పెట్టడంలో, డబ్బు విలువ తెలుసుకుని ఖర్చు పెట్టడంలో నింగికి నేలకున్నంత తేడా ఉంది. ఈరోజు ఆ తేడా నీకు నేను నేర్పగలిగానన్న సంతోషం నాకుంది. లాస్ట్ 4 days నేను విండో నుంచి 2000 పారేసుకున్నా, కానీ ఈరోజు కోట్లు ఖర్చు పెట్టిన కొనలేని విలువల్ని నేర్చుకున్న కొడుకుని మెయిన్ డోర్ నుంచి ఇంట్లోకి రప్పించుకున్నా.
ఒక తండ్రి కొడుక్కిచ్చిన ఛాలెంజ్లో ఈరోజు నువ్వు నిజంగా గెలిచావురా. డబ్బు విలువ తెలిసింది కాబట్టి ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఖర్చు చేస్తావని నమ్మకం నాకుంది. సో నువ్వు నీ స్టడీస్ పూర్తి చేసుకునే వరకు ఎలాంటి జాబ్ చేసే అవసరం లేదురా. లేదు నాన్న, హాలిడేస్ అంతా కూడా జాబ్ చేస్తా. ఒక్క రోజులోనే నాలో మార్పు వచ్చి డబ్బు విలువ తెలుసుకున్నానంటే ప్రతిరోజు ఏదో ఒక కొత్త విలువ నేర్చుకుంటానే గట్ ఫీలింగ్ ఉంది. మళ్ళీ గెలిచావురా. ఇకపై కూడా ప్రతిరోజు గెలుస్తావు. ఆల్ ద బెస్ట్ రా.